కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఇలాంటి ప్రశ్న ఇప్పుడు ఎవరికి కలగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మద్దతు కానీ, మెజార్టీ కానీ, సభలో ఉన్నటువంటి బలం రీత్యా కానీ ఇలాంటి అనుమానాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదు. కానీ కూటమిలో మిత్రపక్షాల మధ్య పెరుగుతున్నటువంటి వైరుధ్యాల కారణంగా అనేక రకాల సమస్యలు తప్పవు అనేటువంటి సంకేతాలు సుస్పష్టం. ఎన్నికలకు ముందు అత్యంత పటిష్టంగా కనిపించినటువంటి కూటమి పార్టీల మధ్య సఖ్యత ఇప్పుడు క్రమంగా సన్నగిల్లుతోంది. ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు సందేహించే పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి మార్పులకి ఆస్కారం ఇస్తుంది? ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి కాకపోతే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు. జనసేనకి సొంతంగా ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఇలాంటి మెజార్టీలతో గెలుస్తారా అనేటువంటిది పెద్ద ప్రశ్న. మరి తెలుగుదేశం పార్టీ ఏ మేరకు వైఎస్ఆర్సీపీని నిలువరించగలదు అన్నది మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న. కానీ ఇలాంటి మూడు పార్టీల కలయిక ద్వారా ప్రజల్లో విశ్వాసం సాధించి వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పూర్తిగా సొమ్ము చేసుకుని చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఆధిక్యతను సాధించి 164 సీట్లతో అసెంబ్లీలో ప్రస్తుతం గడుపుతున్నారు. నాయకత్వం మధ్య దాదాపుగా పెద్ద సమస్యలు కనిపించట్లేదు. పైగా నాయకత్వం మధ్య చాలా సఖ్యత, సమన్వయం కనిపిస్తోంది. నాయకత్వం మరొక 15 ఏళ్ల పాటు ఇదే రీతిలో కలిసి సాగుతాం అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు, దానికి తోడు బీజేపీ, ఈ పార్టీల మధ్య ఇప్పుడు విభజన రేఖలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ మధ్య సఖ్యత దాదాపుగా చెడిపోతున్నట్టుగా కనిపిస్తోంది. చెడిపోతున్నటువంటి ఈ సఖ్యతను, పెరుగుతున్నటువంటి విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయం పెంచుకోవాలి అని కూటమి పక్షాల నేతలు నిర్ణయించి చాలా కాలమే అయింది. కానీ ఆ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. సమన్వయం పెంచే ప్రయత్నాలు జరగడం లేదు. పైగా అధినాయకత్వం సమక్షంలోనే సమన్వయాన్ని మరింత చిన్నపుచ్చేలా, సఖ్యతను మరింత చెడగొట్టేలా వ్యవహారం ముదురుతోంది. అందుకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఒక వేదిక అయింది. ఆ సభ వేదికగా అటు నాగబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చేసినటువంటి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కంపరం పుట్టిస్తున్నాయి. తీవ్రమైన స్థాయిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దాడి ఎక్కిపెట్టేశారు. సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం పార్టీ ఏకదాటిన పవన్ కళ్యాణ్ని ఉతికి ఆరేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దానికి జన సైనికులు కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ల ప్రక్రియ మొదలెట్టేశారు. దాంతో ఇరుపక్షాలు ఇప్పుడు నువ్వా నేనా అనేటువంటి రీతిలో తలపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కలిసి వైఎస్ జగన్తో ఓ ఆట ఆడుకున్నటువంటి చరిత్ర మరిచిపోయి ఇప్పుడు ఒకరి మీద ఒకరు పైచేయి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ప్రమాదకర సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూలిపోకపోయినప్పటికీ విభేదాలు వస్తే మాత్రం, కూటమి విభజనకు దారి తీస్తే మాత్రం అది ప్రభుత్వ మనుగడ మీద అనేక సందేహాలకి, అనేక అనుమానాలకి ఆస్కారం ఇవ్వడం అనివార్యం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఏక్నాథ్ షిండే అయిపోతారు అంటూ కొందరు సోషల్ మీడియాలోనే వ్యాఖ్యానిస్తున్నారు. అంతవరకు ఇక్కడ పరిస్థితి వస్తుందా? మహారాష్ట్ర రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏమైనా పొంతనుందా అంటే లేదనే చెప్పొచ్చు. కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. ఎప్పుడు ఏదైనా జరిగేదానికి ఎల్లవేళలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరిస్థితి మాత్రం ముదురుతున్న రీత్యా, కూటమిలో పెరుగుతున్నటువంటి విభేదాల రీత్యా పరిస్థితి ఎటైనా మళ్ళేదానికి ఆస్కారం ఉంది. కూటమి మాత్రం గతంలో మాదిరిగా అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఐక్యతను కానీ, సఖ్యతను కానీ, సమన్వయాన్ని కానీ సాధించే అవకాశం అయితే కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇది కూటమి పక్షాలకు చాలా నిరాశ కలిగించేటువంటి అంశం. అదే సమయంలో కూటమిగా కొనసాగడానికి కూడా ప్రమాద గంటికలు మోగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకోగలరా? 15 ఏళ్ల పాటు మేము ఇలానే కొనసాగిస్తాం, 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నిద్రపోవచ్చు అనేటువంటి కామెంట్ చేస్తున్నటువంటి నేతలే సఖ్యతను చెడగొట్టేలా వ్యవహరిస్తున్నటువంటి ధోరణితో క్షేత్రస్థాయిలో విభేదాలు స్పష్టంగా బయటపడిపోతున్నాయి. మరి దీన్ని ఎంత మేరకు సమన్వయం చేసుకుంటారు,
ఏ రీతిలో సర్దుబాటు చేసుకుంటారు, ఎంతవరకు తిరిగి మళ్ళీ కూటమి పక్షాలని ఒకే తాటి మీద నడిపించగలరు. ఇది 3 పార్టీల అధినేతలకు కూడా పెద్ద పరీక్ష. ఏ పార్టీ శ్రేణులు కూడా ఆ పార్టీ అధినాయకత్వం మాటను పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. దానికి కారణం జరుగుతున్నటువంటి పరిణామాలే. ఎప్పటికప్పుడు దీని అన్నింటినీ సరి చేసుకోలేకపోవడమే ఇంతవరకు రావడానికి కారణం. మరి ఇప్పుడైనా ఏవైనా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఆ సర్దుబాటు ఫలిస్తుందా? చూద్దాం మరి.